నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన చేసే రాజకీయాలు, జనసేన చేసే వ్యూహాలు చాలా కీలకంగా మారబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో జనసేనాని కూడా తరచూ పొత్తుల గురించి ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా జనసేనాని పొత్తుల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు 3 ఆప్షన్స్ ఆయన ఇచ్చారు. ఒకటి, జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం. 2, జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేయడం. 3, జనసేన ఒంటరిగా పోటీ చేయడం. ఈ 3 ఆప్షన్స్ గురించి మాట్లాడారు. అంతేకాదు టీడీపీ గురించి ఒక బైబిల్ సూక్తిని కూడా ఆయన ఉదాహరించారు. తనను తాను తగ్గించుకున్న వాళ్ళు హెచ్చింపబడదురు అని. సో టీడీపీని తగ్గించుకోవాలి అని ఆయన కోరుతున్నట్టుగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి ఆయన ఏం తగ్గింపును కోరుకుంటూ ఉన్నారు అనే అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. అంతేకాదు ఇప్పటికే బీజేపీ కూడా ఆల్రెడీ చెప్పేసింది, తాము జనసేనతో పొత్తులో ఉన్నాం, టీడీపీకి గేట్స్ క్లోజ్ అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ నేపథ్యంలో పవన్ 3 ఆప్షన్స్ని బీజేపీ ఏ విధంగా చూస్తుంది, వైసీపీ ఏ విధంగా తీసుకుంటుంది, టీడీపీ పరిస్థితి ఏంటి, ఈ అంశాలపై మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు బీజేపీ నుంచి బాజీ గారు, అలాగే జనసేన నుంచి కీర్తన్ గారు, మరికొద్ది సేపట్లో వైసీపీ నుంచి వెంకట్ గారు మనతో జాయిన్ అవుతారు. నమస్తే అండి బాజీ గారు. నమస్తే అండి కీర్తన్ గారు. కీర్తన్ గారు, ముందుగా మిమ్మల్ని అడుగుతున్నాను. 3 ఆప్షన్స్ గురించి మాట్లాడారు. రాబోయే ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో పొత్తుల గురించి టీడీపీ ఏం తగ్గించుకుంటే బాగుంటుంది? టీడీపీ అనే కాదు సార్, గతంలో మేము తగ్గి వాళ్ళకి మద్దతు ఇస్తేనే వాళ్ళు విన్ అయ్యారు 2014లో. ఆ విషయం అందరికీ తెలుసు. అప్పుడు మేము ఎటువంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు కొత్తగా వచ్చిన పార్టీ మేము ఇంకా ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి కళ్యాణ్ గారు ఏమీ ఆశించలేదు. డైరెక్ట్ గా వాళ్ళకి మద్దతు ఇచ్చారు. వాళ్ళ కోసమే ఆయన క్యాంపెయినింగ్ కూడా చేశారు. అప్పుడు మేము తగ్గాము. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాము. ఇప్పుడు జనసేన పార్టీకి ప్రజల్లో గతం కన్నా ఎక్కువ ఆదరణ ఉంది. కళ్యాణ్ గారు ప్రతి సమస్య పట్ల ప్రజల్లోకి వచ్చి పోరాడుతున్నారు. ప్రజల్లో ఆయనకున్న చరిష్మాని కూడా గుర్తుపెట్టుకొని మాకు మద్దతు ఇస్తే, కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఇంకా మంచి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని కళ్యాణ్ గారి అభిప్రాయం. ఇక్కడ ఒకరు తగ్గడం కాదు, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం మనందరం కలిసి ఒక కూటమిగా ఏర్పడి ప్రజలకు మేలు చేయడం కోసమే మనందరం ఉండాలి అని కళ్యాణ్ గారి ఉద్దేశం. ఇక్కడ తగ్గడము ఎక్కడం అనేది టీడీపీ మద్దతు ఇవ్వాలి, రైట్? తప్పకుండా అన్ని పార్టీలు మద్దతు ఇస్తేనే కదా సార్. ఇప్పుడు బలమైన వైసీపీని మనం ఎదుర్కోవాలి, అవినీతి పరిపాలన మనం పక్కకు పెట్టాలి, మంచి పరిపాలన అందివ్వాలి అని ప్రజలకి ఆ ఇంటెన్షన్ తో మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా మనం అందరం కలిసి పోరాడొచ్చు అని కళ్యాణ్ గారి ఇంటెన్షన్. మరి బీజేపీ అందుకు సహకరిస్తుందా టీడీపీతో మద్దతును తీసుకోవడానికి? టీడీపీ మద్దతు ఖచ్చితంగా సహకరిస్తుందని అనుకుంటున్నాం సార్. బీజేపీ కూడా మాకు మిత్రపక్షమే కాబట్టి మేము కూడా వాళ్ళని కోరుకునేది ఏంటంటే, ముందు మాకు రూట్ మ్యాప్ ఇమ్మని కళ్యాణ్ గారు అడుగుతున్నారు. అలాగే ఉమ్మడి అభ్యర్థిగా సీఎం గా ప్రకటించమని కూడా మేము కోరుకుంటున్నాం జనసేన పార్టీని. మెయిన్ గా మేము కార్యకర్తలు, నాయకులు కాకుండా జన సైనికుల్లో ఎక్కువ ఆశాభావం ఉంది కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మంచిది అని చెప్పి. అదే గత 2 రోజులుగా మా నాయకులు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా, బయట ప్రజాక్షేత్రంలో వచ్చి మాట్లాడినా అదే ఆశిస్తున్నారు. నడ్డా గారి ప్రకటిస్తే ఒక మాట బాగుంటుందని ఆశిస్తున్నాం సార్. ఇక్కడ జనసేనాని 3 ఆప్షన్స్ గురించి మాట్లాడారు. 4వ ఆప్షన్ ఉన్నా దాని గురించి మాట్లాడలేదు. అంటే 4వ ఆప్షన్ అంటే ఏంటి అంటే టీడీపీతో కలిసి బీజేపీ లేకుండా పొత్తు ఉంటుందని. 1, జనసేన బీజేపీ పొత్తు. 2, జనసేన టీడీపీ బీజేపీ పొత్తు ఆప్షన్ ఉంది. 3, జనసేన ఒంటరిగా. ఏ పరిస్థితుల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది? ప్రజల కోసమని వీళ్ళందరూ ముందుకు వచ్చి ఒక మెట్టు తగ్గినా పర్లేదని, వాళ్ళకి మంచి చేద్దాం అనుకుంటే అందరం కలిసి పోవచ్చు సార్. కాకూడదు, మాకు స్వప్రయోజనాలే ముఖ్యము, మేమే గెలవాలి అనే ఇంటెన్షన్ వస్తే అప్పుడు చీలికలు ఏర్పడతాయి. ఇంకా మేము ఖచ్చితంగా క్యాడర్ని డెవలప్ చేసుకొని ఉన్నాం కాబట్టి మేము సింగిల్ గా వెళ్తాం సార్. అంటే బీజేపీని కూడా వదిలేసే అవకాశం ఉంది అలా ఇంకా మాకు అధికారిక ప్రకటన ఏమీ లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు సార్. ఇప్పుడు మిత్రపక్షంగానే ఉన్నాము, అలాగే ముందుకు వెళ్తాము. తర్వాత అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మేము చెప్తాం. రైట్. 3 ఆప్షన్స్ లో ఏది బెటర్ అని మీకు అనిపిస్తుంది? ఏది బెటర్ అని నేను చెప్పలేను సార్. ఎందుకంటే రాబో రోజుల్లో సమీకరణాలు మారచ్చు, ప్రజల అభిప్రాయాలు మారచ్చు, ఇంకా కొత్త విధానాలు రావచ్చు. వైసీపీ పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్క పార్టీ క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. దాంట్లో మేము కొంత ముందంజలో ఉన్నామని మా అభిప్రాయం సార్. మేము ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజల సమస్యల పట్ల పోరాడుతున్నాం, ప్రజా ఆదరణ కూడా మాకు పెరిగింది. గతంలో కన్నా మా ఓట్ బ్యాంక్ పెరిగిందని మా నమ్మకం కూడా ఉంది మాకు. సో మా క్యాడర్ అయితే మేము డెవలప్ చేసుకో ఉన్నాం సార్. రైట్. బాజీ గారు, పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్ గురించి మాట్లాడారు. బీజేపీ జనసేన ఆల్రెడీ మీరు ఎదురు పొత్తులో ఉన్నారు. ఇక బీజేపీ జనసేన టీడీపీ, లేదు జనసేన ఒంటరిగా. బీజేపీ జనసేన టీడీపీ పొత్తుకు మీరు సహకరిస్తారా? నమస్కారం రోహిత్ గారు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి కీర్తన్ గారికి, చూస్తున్నటువంటి వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినవి 3 ఆప్షన్స్. భారతీయ జనతా పార్టీ పరిగణించేది 2 ఆప్షన్స్. ఎందుకంటే ఆ 3 పార్టీలు అనేటువంటి ఒక ఆప్షన్, వారొకళ్ళు అనేది ఒక ఆప్షన్.
అయినా ఆప్షన్స్ అనేటువంటి విషయానికి వెళ్ళే కన్నా ముందు మేము మా మిత్రపక్షం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. ఒకసారి రెండు ఆప్షన్స్, ఓకే, రెండు ఆప్షన్స్ ఏంటో కొంచెం క్లియర్గా చెప్పండి. మొదటి ఆప్షన్ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. అది ఆల్రెడీ ఉంది, అది ఆప్షనే కాదు, ఇక ఆల్రెడీ లైన్ లో ఉన్నాం కాబట్టి. రెండవది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి. ఆ విషయానికి వచ్చేసరికి కొట్టినటువంటి దెబ్బలు, వాసినటువంటి వాపులు, పెట్టినటువంటి నొప్పులు ఏవైతే ఉన్నాయో ఇంకా తగ్గినటువంటి పరిస్థితి కాదు. తెలుగుదేశం పార్టీతో మేము పడ్డటువంటి బాధలు, ప్రజలు కూడా ఇంకా పూర్తిగా తెలుగుదేశంలో పెట్టినటువంటి నరకంలోంచి ఇంకా బయటికి రాలేదు. అంతకు మించినటువంటి గాయాలు ఏర్పడుతూ అయినప్పుడు కూడా ఆయన కొట్టాడు కదా, ఆయన కొట్టిన దానికన్నా ఈ 4 ఇంతలు కొట్టాడు కదా, మా పరిస్థితి ఏంటనేటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఈ రోజున ఆంధ్ర ప్రజలు ఉన్నటువంటి స్థితి. అయితే ఆ రెండో ఆప్షన్ అనేది యాక్సెప్టబుల్ కానేది ఒక అభిప్రాయం. మూడోది జనసేన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, అది వారి ఇష్టం, అది పూర్తిగా వారి ఇష్టం. ఈ పొత్తులకు సంబంధించినటువంటి ఏ అంశమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖని కేంద్ర శాఖ అడిగిన తర్వాత, కేంద్ర శాఖతో సంప్రదింపుల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కేంద్రంలో ఉన్నటువంటి ఒక మంచి ఆలోచనలు, వారితో పాటు జరుగుతున్నటువంటి సంప్రదింపులు, వారికి ఉన్నటువంటి లైజోన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో నిర్ణయం తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ప్రాముఖ్యత ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా జనసేన అధికారంలోకి రావాలి, భారతీయ జనతా పార్టీ కలిసి అధికారం రావాలని కోరుకుంటున్నాం. దానికోసమే మేము ఒక సిద్ధాంతంతో కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ, ఒక ఆవేశపూరితమైనటువంటి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి జనసేన పార్టీ రెండు కలిసి ఒక అడుగ్గా కలిసి వెళ్ళినటువంటి ఒక ఆలోచన మీద, ఒక ఒడంబడిక మీద కలిసి పనిచేస్తా ఉన్నాం ఇక్కడ రోహిత్ గారు. దీన్ని దాటి మేము మాట్లాడటానికి ఎట్టి పరిస్థితిలో చెల్లుబాటు కానిటువంటి సంఘటన. ఎందుకంటే ఇది రెండో ఆప్షన్ జనసేన అధినేత తీసుకొని వారు కనుక నిర్వహించే పరిస్థితి వస్తే వారు మాకన్నా ఎక్కువ దెబ్బలు తిన్నారని మేము భావించట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతూనే తిట్లు తిన్నటువంటి పరిస్థితి, ఏదైతే అన్నం పెట్టిన చేతితో సున్నం రాపించుకున్నటువంటి స్థితి, మేము మమ్మల్ని మెడలు ఉంచుతామని, కొడతామని, తిడతామని చెప్పి అనేక కార్యక్రమాలు చేసినటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉందో మా మీద చెప్పులు వేసినటువంటి స్థితి కానీ, రాళ్లు వేసినటువంటి స్థితి కానీ, మా ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే బెలూన్లు వేసినటువంటి కానీ, ఇవన్నీ ఆంధ్ర ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితి. జనసేన బీజేపీ నాయకులు ఏదైనా సర్దుకుపోవడానికి సిద్ధపడ్డప్పుడు కూడా కానీ బాజీ గారు కేవలం బీజేపీ జనసేన రెండు కలిసి వెళ్తే 2024లో అధికారాన్ని చేజిక్కించుకోవడం సాధ్యమయ్యే పనా? ఖచ్చితంగా అవుతుందండి. రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అనేది మనం ఆల్టర్నేటివ్ గా ముందుకు వచ్చిన తర్వాత ప్రజలు చూస్తారు. ప్రజలు ఈ రోజున ఈ రెండు పార్టీల దెబ్బలు తినున్నారు. మూడో ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాక్యూమ్ ని ఈ రెండు పార్టీలు ఖచ్చితంగా పూర్తి చేస్తాయి. ఓటు బ్యాంక్ ఎప్పుడు కూడా శాశ్వతం కాదండి. దీనికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి బద్వేలు ఎన్నికనే తీసుకోండి. భారతీయ జనతా పార్టీకి 0.8% అనేటువంటి బద్వేలు ఎన్నికల్లో దాదాపు 20% వచ్చినటువంటి స్థితిని చూసుకోండి. పోలింగ్ అయినటువంటి 68%లోంచి 22,000 ఓట్లు తీసుకొచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా 4,000 నుంచి 5,000 ఓట్లు సాధించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ, అంతకు మించినటువంటి ఓట్ల ప్రభావం కలిగినటువంటి జనసేన పార్టీలు ఖచ్చితంగా చేస్తాయి. ప్రత్యామ్నాయం ఏంటంటే రోహిత్ గారును బాజీ గారు పోటీ చేస్తున్నారంటే ప్రజలు రోహిత్ గారా బాజీ గారా అని చెప్పి నిర్ణయించుకుంటారు. మధ్యలో కీర్తన్ గారు ఉన్నారన్నప్పుడు కీర్తన్ గారిని ఆప్షన్ అనేటువంటి పరిస్థితి అవుతుంది. ఇందులో బాజీ గారు ఫెయిల్ అయిపోయారు, రోహిత్ గారికి అవకాశం ఇచ్చారు, రోహిత్ గారు కూడా ఫెయిల్ అయిపోయారు. ఖచ్చితంగా ప్రజలు కీర్తన్ గారికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. దీన్ని కాదనలేనటువంటి సత్యం. ఈ ప్రజల నాడి ఎవరు చెప్పలేరు. 3 ఆప్షన్స్ లో బీజేపీ, టీడీపీ, జనసేన అనే ఆప్షన్ ఎందుకుంది? టీడీపీ ఓటు పోకుండా తనకు తగ్గి ఏదైతే మా నుంచి లాభాన్ని పొంది తను ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ తను చేసినటువంటి దౌర్జన్యం ఏదైతే ఉందో, తను మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, తన కేడర్ ద్వారా చేపించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ నాయకులతో మాట్లాడించినటువంటి అడ్డగోలు పదాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మర్చిపోయి మీరు తలవగ్గి తగ్గి నాకు రాష్ట్రంలో ఈ పార్టీకి పోవాలి, ఏదైతే ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో దాని యొక్క పాలన పోవాలనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని ఎలా మేము ఆ రోజున 2014లో ఆదరించామో అదేవిధంగా మమ్మల్ని ఆదరించమని చెప్పని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి సంకేతాలు ఇస్తూ కలిపినటువంటి పార్టీ అండి అది. కానీ దీన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయా లేవనేది రేపటి రోజు 2024 ఇంకా 2 సంవత్సరాలు ఉన్నటువంటి స్థితి అండి. ఆ రోజు అప్పుడు దాకా మనం వేచి చూడవలసిందే. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు క్లియర్ స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్స్ లో బీజేపీ, టీడీపీ, జనసేన అనే ఆప్షన్ ఎందుకు ఉంది సార్? బీజేపీ జనసేన ఆల్రెడీ ఉన్నటువంటిదే. దీంతో పాటుగా మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది తీసుకొచ్చి ఎందుకు పెట్టారని పవన్ కళ్యాణ్ గారు అన్నదానికి నేను క్లియర్ గా చెప్పానండి. తెలుగుదేశం పార్టీ కోసం మేము త్యాగం చేశాం, మా త్యాగాన్ని వాళ్ళు నిరుపయోగం చేశారు, ప్రజల దగ్గర వాళ్ళు వ్యతిరేకత మూట కట్టుకున్నారు.
ఆ మూట కట్టుకున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అది రెండో పార్టీకి అనుకూలంగా మారి ఈ 40 ఏళ్ల నాయకత్వం 14 ఏళ్ల ముఖ్యమంత్రితనం ఇంటికి పంపించినటువంటి పరిస్థితి. కాబట్టి చేసిన తప్పులకి ఈ రోజు ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడిగే కన్నా నేను ప్రత్యామ్నాయ పార్టీకి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పి తగ్గాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటగా మేము భావిస్తున్నాం. తగ్గి ఆయన టీడీపీ ఎక్కడైనా కొంచెం తగ్గితే 3 కలిసే అవకాశం ఉంది. అప్పుడు తగ్గినా ఒగ్గినా రేపటి జనసేన బీజేపీ నెగ్గినా పరిస్థితులు మొత్తం కూడా 2 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి పరిణామాల మీద ఆధారపడి ఉంటాయి తప్ప ఇంతకు ముందు మనం 2 సంవత్సరాల తర్వాత పరిణామాలు అంటున్నారు, కానీ మీ మిత్రుడు మాత్రం ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. సరే కలుపుకొని చూడమనండి, చూద్దాం తర్వాత సంగతి. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచే పొత్తుల గురించి మాట్లాడుతున్నారు చెప్పండి. అది బీజేపీ సంబంధం కాదు కదా, మీరు వారిని అడగండి. ఎలా కాదు, మీరు మిత్ర పార్టీలో ఉన్నారు, మా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. జనసేన రాష్ట్రంలో జనసేన అధినేత జ్వలించినటువంటి ప్రజా ప్రశ్న ఆలోచన సమస్యల పట్ల పరిష్కారం వేదికగా ఆయన పూరించినటువంటి శంకారావం, ప్రజలు ఆయన పక్కన నిలబడతారనేటువంటి ఆశాభావం జనసేన పార్టీతో పాటుగా మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ మాకు కూడా ఉంది. మాకున్నటువంటి మేధస్సు, మాకున్నటువంటి అధికారం, మాకున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో బలం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ రాజకీయ ఎత్తుగడలన్నీ కూడా జనసేన శక్తికి భారతీయ జనతా పార్టీ యుక్తికి కలిసి వచ్చి అధికారం యొక్క ముక్తి కలిగిస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఈ 2 పార్టీల నుంచి విముక్తి కలిగిస్తాయని చెప్పినటువంటి భావనతో మేము చాలా మంది విశ్లేషకులు అంటూ ఉన్నారు, బీజేపీ కేవలం కేంద్ర రాజకీయాలను ఆధారంగా చేసుకుని మాట్లాడుతోంది, కానీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలను ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పొత్తుల గురించి ఆలోచిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం జనసేనతో పొత్తులు ఉంది. ఒకవేళ అద్భుతం జరిగి అధికారంలోకి వస్తే మంచిదే, ఒకవేళ అలా కాకపోయినా అప్రకటిత మిత్రులు అధికారంలోకి వస్తారు కాబట్టి అది మంచిదే అనేటటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నారా? ఎన్నికల వ్యూహాలు, బలాబలాలు, రాజకీయ పరిస్థితులు, ప్రజా విశ్లేషణలు ఎన్నికల తరుణంలో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అప్పటి వరకు నిగూఢంగా కట్టుకున్నటువంటి ప్రజల మనసుల్లో బాధ ఏదైతే ఉందో, పరిపాలన పరంగా పడినటువంటి వైఫల్యాల యొక్క నష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిగూఢంగా ఏదుందో వస్తుంది, కానీ ఈలో మీ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఖచ్చితంగా రోహిత్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. జనసేన యొక్క ఆలోచన కూడా మేము స్వీకరించి వారితో పాటు కలిసి వెళ్ళేటువంటి బాధ్యత కేంద్రం తీసుకుంటుంది, రాష్ట్రం కూడా తీసుకుంటుందండి. ఓకే, మనకి వైసీపీ నుంచి వెంకట గారు కూడా ఉన్నారు. వెంకట గారు, 2024 నాటికి రాజకీయాలు, ఏపీ రాజకీయాలు ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? నిన్న పవన్ కూడా పొత్తుల గురించి మాట్లాడారు, 3 ఆప్షన్స్ గురించి మాట్లాడారు చాలా ప్రధానంగా. అంటే ఎవరు ఇప్పుడు 3 ఆప్షన్స్ ఇస్తాడా, లేదా 4 ఉన్నాయా, 5 ఉన్నాయా? సోషల్ మీడియాలో అయితే రకరకంగా ఆయన 3 ఆప్షన్స్ ఏముంది, 3 రకాల ప్యాకేజీలు అడుగుతున్నాడేమో. ఆప్షన్ 1, చంద్రబాబు నాయుడిని సీఎం చేయటం కోసం చంద్రబాబు అంటే టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం ఒక ఆప్షన్ అన్నట్టుగా. 2 అంటే ఆయన చెప్పిన దానికి సోషల్ మీడియాలో వస్తున్నాయి చెప్తున్నాను. 2 ఆప్షన్ 2 అంటే ప్యాకేజ్ 2, చంద్రబాబును సీఎం చేయడం కోసం కాంగ్రెస్, టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎంతో కలిసి వెళ్తారని. అసలు దీంట్లో బీజేపీది ఎక్కడ ఉండదు. మా ఆప్షన్ 3 సోషల్ మీడియాలో ఏమొచ్చింది వదిలేయండి. అంటే మీకు అనిపిస్తుందా? మీకు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3లో మీకు చెప్పారు. ఇద్దరు పొత్తులో ఉన్నప్పుడు ఈయన ఇంకో ఆప్షన్ కూడా ఉంది అని అంటున్నాడంటే మా ఇద్దరు బలం సరిపోదు అనే ఆలోచన మీరు ఎందుకు తీసుకోవాలా? అంటే దాంతోపాటు కూడా మేము వెళ్ళాలని ఆలోచన చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఆలోచన కనపడుతున్నట్టుగా మీకు ఎందుకు కనపడలేదు? ఉంది అంటే దానికి భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉందా? అదే భారతీయ జనతా పార్టీ గేట్స్ క్లోజ్ అంటుంది. మరి ఎట్లా 3వ ఆప్షన్ చెబుతారు? 2 నిజంగా బాజీ అన్న నాకు మంచి మిత్రులు, బాగా మాట్లాడతారు, మంచి వక్త కూడా. వాళ్ళిద్దరు పొత్తుల్లో ఉన్నారు, అంటే జనసేన బీజేపీ పొత్తుల్లో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సింబల్తో జరిగిన ఎన్నికలు, నేను పంచాయతీ ఎన్నికల గురించి చెప్పట్లా, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ కార్పొరేషన్లో గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా, గుంటూరులో కూడా కొన్ని చోట్ల తెలుగుదేశం, జనసేన పొత్తులో వెళ్ళినప్పుడు కనీసం బీజేపీ వాళ్ళు క్వశ్చన్ కూడా అడగల. అరే మీరు మాతో పొత్తులో ఉంటే వాళ్ళతో ఎట్లా అన్నారని కనీసం వీళ్ళు అడగల. నన్న దుగ్గిరాల ఏదైతే ఎంపీపీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో వైస్ ఎంపీపీ ఎవరైతే తెలుగుదేశానికి జనసేన 2 పంచుకున్నాయి, అంటే సేమ్ బస్సులో వెళ్ళారు. తెలుగుదేశం ఎంపీటీసీ, జనసేన ఎంపీటీసీ. తెలుగుదేశం ఎంపీటీసీ సభ్యులతో కలిపి ఓపెన్గానే నేను తెలుగుదేశానికి మద్దతు తెలుపుతాను. వాళ్ళు వివరణ అడగల. బీజేపీ వాళ్ళు కూడా ఎట్లా వెళ్తారు, మన తెలుగుదేశం మిత్రులు కాదు కదా, మీరు ఎట్లా వెళ్తారని వాళ్ళు అడగల. మరి దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? ఇంకోటి క్లియర్గా బాజీ అన్న ఏమంటారు, 2 ఏళ్ల తర్వాత సంగతి అంటున్నాడు. 2 ఏళ్ల తర్వాత సంగతికి 2 ఏళ్ల ముందు నుంచే మేము వాళ్ళతో పొత్తా, వీళ్ళతో పొత్తా, ఎవరెవరితో పెడతాం అనేది మీరు ఆ డైరెక్షన్లో వెళ్తున్నారంటే అక్కడే మీరు ఎంత వీక్గా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇంకోటి కూడా నేను స్పష్టంగా తెలియజేసుకున్నా, ఇప్పుడు జనసేన ఏదైతే బీజేపీ
అఫీషియల్గా పొత్తులో ఉన్నారు. అఫీషియల్గా పొత్తులో ఉన్నప్పుడు ఈ ఆప్షన్స్ ఉన్నాయి మనకని నిర్ణయించుకునేది ఇద్దరు నిర్ణయించుకుంటారా కలిసి, సింగిల్గా ఒకళ్ళే డెసిషన్ తీసుకొని మాట్లాడతారా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలి అని అంటే మనం అందరం కూటమిగా వెళ్ళాలని ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని సంప్రదించి చెప్పారా, ఆయన ఓన్ డెసిషన్ ప్రకారం చెప్పారా? ఆయన 3 ఆప్షన్ కూడా చెప్పారు. కొన్ని ఓన్ డిసిషన్స్ ఆయన 3 ఆప్షన్ కూడా చెప్పారు. ఆయన 3 ఆప్షన్ చెప్పారు మీరు దాన్ని. జనసేన ఒంటరిగా పోటీ చేయటం అంటే మీతో లేకుండా అయినా ఒంటరిగా అయినా వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు తప్పితే జనసేన టీడీపీ ఆప్షన్ పెట్టలేదు కదా అక్కడ. అది 4 ఆప్షన్ చెప్పనటువంటి ఆప్షన్ చెప్పనటువంటి ఆప్షన్ గురించే ఇందాక వస్తున్నటువంటిది ట్రోలింగ్. ఎందుకంటే చెప్పనటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఇవన్నీ ఊరక జనాల్లో డిస్కషన్ కోసం చెప్పిన ఆప్షన్స్. అసలు చెప్పని ఆప్షన్ తెలుగుదేశం బీజేపీ కలిసి వెళ్తాయంటే ఈరోజు రాజకీయ విశ్లేషకులు కూడా ఎవరు వీళ్ళిద్దరు కలిసి వెళ్తారనేది ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకంటే బీజేపీకి తెలుగుదేశంకి గ్యాప్ ఉన్నది అనేది బయట ప్రపంచానికి కొంత కనపడుతుంది. బట్ 4వ ఆప్షన్ తర్వాత తెరపైకి వస్తుందంటారు మీరు? 100% అది బాజీ గారు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 4వ ఆప్షన్ అది లేనప్పుడు ఇప్పుడు సరే లేదు 2వ ఆప్షన్ వాళ్ళన్నా 2వ ఆప్షన్కే వద్దాం. ఆ 2వ ఆప్షన్లో వీళ్ళ సమ్మతి లేకుండా ఆయన ఈ ఆప్షన్ కూడా మన ముందని ఎట్లా చెప్తాడు? అంటే బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు సింగిల్గా ఆయన ఎట్లా ప్రకటిస్తాడు? తెలుగుదేశంతో కూడా కలిసి వెళ్ళాలి అనేది ఆప్షన్ అని అనేక సందర్భాల్లో కింద కూడా వెళ్ళి కలిసి వెళ్ళారు కదా. అప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు కామన్గానే జనసేన వాళ్ళు కలిసి వెళ్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఏం అర్థమవుతా ఉంది? మనమేమో ఒకరితో పొత్తులో ఉంటున్నాం, ఇంకొకరితోనేమో రాజకీయంగా పదవులు పంచుకుంటున్నాం, లేదంటే సీట్లు పంచుకుంటున్నాం. తెలుగుదేశముతో వీళ్ళేమో కింద లెవెల్లో సీట్లు షేర్ చేసుకుంటా ఉన్నారు, పోటీ చేస్తున్నారు కలిసి. అట్లానే ఉప ఎన్నికల్లో వైస్ ఎంపీపీల్లో పంచుకున్నారు. అనేక చోట్ల కార్పొరేటర్లుగా 2 పార్టీలు కలిపి పోటీ చేశారు. స్థానిక సంస్థలను చిన్న లైట్గా తీసుకునే అంశం కాదు కదా. ఓ జాతీయ పార్టీ వాళ్ళు. కానీ బీజేపీ ఓకే జనసేనని 3 ఆప్షన్స్ పెట్టారు. ఓట్ బ్యాంక్ చీలిపోనకుండా ఉండటానికి కానీ, వైసీపీని అధికారంలోకి దించడానికో, లేకపోతే కూటమి అధికారంలోకి రావడానికో బీజేపీ జనసేన, టీడీపీ జనసేన బీజేపీ ఒంటరిగా వెళ్ళడం అనేది. బీజేపీ అంటోంది బీజేపీ జనసేన చాలు వైసీపీని ఓడించడానికి అని. జనసేన వాళ్ళు ఇంకోటి కూడా అన్నారు. ఈరోజు మీరు స్టేట్మెంట్స్ చూడండి. ఈరోజు స్టేట్మెంట్స్ చూడండి. బీజేపీ మమ్మల్ని సీఎం క్యాండిడేట్గా ప్రకటించకపోతే మా కార్యాచరణ మేము సిద్ధం చేస్తాం. జనసేన నాయకుడు కిరణ్ రాయలు ఎవరు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా మేము సింగిల్గా అయినా మేము అధికారంలోకి వస్తాం అంటే మాకు బీజేపీతో సంబంధం లేదు అని కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. దానికి బాజీ గారే సమాధానం చెప్పాలి. మరి సింగిల్గా పోటీ చేసి మీకు అధికారంలోకి వచ్చేటట్టుంటే వ్యతిరేక ఓటుని చేయలేమో ఆప్షన్ 1 ఆప్షన్ 2లు ఎన్నెందుకు ఒట్టి ఆప్షన్ 3నే ఉంచుకోవచ్చుగా. అంటే పైకి మేము చాలా ఇదిగా ఉన్నామని చూపించేటటువంటి ప్రక్రియలో వాళ్ళ డొల్లతనాన్ని కనపడతా ఉంది. అంటే అధినేత ఏం మాట్లాడారు అన్నది ముఖ్యం కదా. అధినేత దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో టీడీపీతో 3 పార్టీలు కలిపి అనేది కూడా ఒక ఆప్షన్. మిగతా కార్యకర్తలు లేకపోతే నెక్స్ట్ క్యాడర్ ఏదో మాట్లాడారు అన్నదాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి? అంటే చిన్నగా ఇప్పుడు అట్లా కూడా అధికార ధైర్యం అయితే ఉండొచ్చు. అధికార ప్రతినిధి స్థాయిలో ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే ఆయన తిరుపతికి సంబంధించి హరిప్రసాద్ ఎవరు వాళ్ళకి సంబంధించినటువంటి కీలక నాయకుడు, ఆయన మాట్లాడిన దాన్ని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. బీజేపీలో చరిష్మా ఉన్న నాయకుడు ఎవరు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకొని వెళ్లాల్సిందే. ప్రకటించమని చెప్పేస్తున్నారు. ప్రకటించబోతే తన కార్యాచరణ సిద్ధం చేస్తామని అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటే దాని మీద వేరే ఆప్షన్ కూడా లేదు కదా. ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది బీజేపీ ముందు కూడా. మరి ఎందుకు ప్రకటించట్లేదని కూడా సమాధానం చెప్పాలి. ప్రకటిస్తారేమో రేపు. ఎందుకు ప్రకటించట్లేదని కూడా సమాధానం చెప్పాలి. ఎందుకు ప్రకటించట్లేదో కూడా బాజీ గారు నవ్వుతున్నారు. బాజీ గారు ఈయన ఎప్పుడు క్లారిటీగా మనతో ఉంటాడో పోతాడో లేని క్లారిటీలో ప్రకటించి రాష్ట్ర నాయకత్వం మాట్లాడింది. అప్పట్లో సోమవీర్రాజు మాట్లాడారు కాబట్టి అటు ఇటు కాకుండా అవ్వాల్సినటువంటి పరిస్థితి అయింది. ఎందుకంటే 2014లో అన్కండిషనల్గా వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్నారు. అంటే వాళ్ళు పోటీ చేయలేదు కానీ జనసేన 3 పార్టీలు కలిపి వెళ్ళినాయి. 18లో ఎందుకు బీజేపీని వదిలేశాడో తెలియదు. వదిలేసిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని వదిలేసి బీజేపీని వదిలేసి మళ్ళీ 2 కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం బీఎస్పీతో పొత్తులోకి వెళ్ళింది ఆయన. ఎలక్షన్ అయిపోగానే ఎందుకు పొత్తులోంచి బయటకు వెళ్ళాడో కూడా చెప్పాల. మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఆయన. బీజేపీతో కూడా అన్కండిషనల్. వీళ్ళు అడగల, ఆయన సమాధానం చెప్పాలి. వీళ్ళు అడగల, ఆయనే వెళ్ళి నేను అన్కండిషనల్గా మద్దతు తెలుపుతున్నా అన్నాడు. సో ఇవన్నీ దాంట్లో ఏంటంటే జనసేన ఒక నిలకడగా ఒక చోట ఉండని పరిస్థితి. సో వాళ్ళు ఎవరితో క్లారిటీగా ఏ రాజకీయ పార్టీతో బీజేపీ టీడీపీని అంత బలంగా ఎందుకు వద్దంటుందో మీరేమైనా గెస్ట్ చేసి చెప్తారా? ఈ వాళ్ళు చెప్పినటువంటి మాటలే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అమిత్ షా గారి మీద రాళ్లే ఇచ్చారు తిరుపతి వచ్చినప్పుడు చూశారు మీరు. ఇంకా మళ్ళీ అట్లాంటి పార్టీతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటారని మనం అనుకుంటాం.
అంతేనా, రెండు, లేకపోతే వైసీపీ మోడీ అధికారంలోకి వచ్చిన గారిని- ఎలాగా కేంద్రంలో మనకి సపోర్ట్ ఉంటుంది కదా నా అభిప్రాయం బీజేపీ కనిపిస్తుంది. మేము ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు మేము మద్దతు తెలపలా. కేంద్రంలో బిల్లులకు సంబంధించి మేము అంతకుముందు మద్దతు తెలిపాం, అపోజిషన్లో ఉన్నప్పుడు తెలిపాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు చెప్పాం, ఈవెన్ రాష్ట్రపతి ఎలక్షన్ సంబంధించి అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ గారికి తెలిపాం, ఏదైతే రామ్నాథ్ కోవింద్ గారికి తెలిపాం, తర్వాత వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారికి. సో ఇది రాజ్యాంగబద్ధ పదవుల అంశంలో మేము తెలుపుతానే ఉన్నాం. కొన్ని బిల్లులకు సంబంధించి అది మేము అపోజిషన్ ఉన్నా అధికార పార్టీ ఉన్నా అది ఖచ్చితంగా కొన్ని బిల్లులకు సంబంధించి మేము మద్దతు తెలుపుతాం. అంటే ఇక్కడ రాజకీయ కోణం లేదు. అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలు, దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఈ అంశాల మీద ఉంటాయి. సో దాంట్లో మనం బీజేపీకి మళ్ళీ చెబుతాం, మాకు అన్ని రాజకీయ పార్టీలు దూరం. మేము ఏ రాజకీయ పార్టీ మేము ఎప్పుడు వాళ్ళతో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఫ్రెండ్షిప్ చేయాలో పొత్తులు పెట్టుకోలేదు కాబట్టి మాకు అందరూ దూరం. కనిపిస్తున్న మాటలేనా, ఓపెనే కదా, దాంట్లో పైకే ఉంది. కీర్తన్ గారు ఒకసారి కీర్తన్ గారితో మాట్లాడండి. కీర్తన్ గారు 4వ ఆప్షన్ కూడా ఉంది, అది త్వరలో తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు వెంకట్ గారు. అది మా వ్యక్తిగత అభిప్రాయం సార్, వెంకట్ గారికి అనవసరం అనుకుంటా ఆ విషయం. థ్యాంక్ యూ అమ్మా. వన్ మోర్ థింగ్ సార్, ఈయన ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ అలాగే కేంద్రంతో మాట్లాడి ఎందుకు ప్రత్యేక హోదా ఇప్పించుకోలేకపోతున్నారో అది చెప్పగలుగుతారా వెంకట్ గారు? పాయింట్ 1. నెక్స్ట్ ఇంకా 2-3 అడిగండి, ఒకసారి చెప్తా. అదే సార్, మీరు ఈరోజు పొద్దున్న కూడా ఒక డిబేట్ లో నేనే విన్నాను సార్, మమ్మల్ని అడగట్లేదు వైసీపీ గారని మన బీజేపీ వాళ్ళు చెప్పారు. పొద్దున జరిగిన డిబేట్ లో మమ్మల్ని ప్రత్యేక హోదా గురించి ఎవరు ప్రశ్నించట్లేదు, అది ప్యాకేజ్ కూడా కరెక్ట్ గా ఇచ్చామన్నట్టు వాళ్ళు మాట్లాడారు. మమ్మల్ని అడిగితే కదా మేము జవాబు చెప్పడానికి, కానీ వైసీపీ నాయకులు మమ్మల్ని అడగట్లేదని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సరే అమ్మా, 2014లో సపోర్ట్ చేసాం, 2018లో సపోర్ట్ చేయలేదు, వ్యక్తిగత అభిప్రాయం. అక్కడ సరిగ్గా పరిపాలన అందించలేకపోయారు కాబట్టి టీడీపీ మేము వద్దనుకుని వదిలేసాము, మేము సింగిల్ గా పోటీ చేసాము. ఇప్పుడు ఈ డెసిషన్ కూడా పవన్ కళ్యాణ్ గారు జస్ట్ చిట్ చాట్ చేస్తుంటే అప్పుడు మనకున్న ఆప్షన్స్ ఏవి అనే విధానంలో ఒక చెప్పాడు అంతే, అవే పక్కాగా ముందుకు వెళ్తాయని కూడా చెప్పలేదు కదా, జస్ట్ చిట్ చాట్. అది మన కళ్ళ ముందర 3 ఆప్షన్స్, 4th ఆప్షన్ ఉంది అని మీకు చెప్పలేదు, ఉంటుందని మీరు ఊహించుకుంటే అది మీ వ్యక్తిగత అభిప్రాయం, మాకు అనవసరం. పొత్తులు మా ఇద్దరి విషయం సార్, అది బీజేపీకి మాకు మధ్య ఉన్న విషయం, అది వైసీపీకి అనవసరం అనుకుంటా. ప్రజలకు మీరేం చేయాలి, ఎలాంటి పరిపాలన అందించాలి, మీరు చేసిన అప్పులను ఎలా తీర్చాలి అని అదొకటి మీరు ఆలోచిస్తే మంచిదేమో కదా సార్. ఓకే అమ్మా, మీరు అడిగిన దానికి ప్రత్యేక హోదా గురించి అడిగారు కాబట్టి దాని సందర్భంలో చెప్పాలి ఖచ్చితంగా. మేము పాచిపోయిన లడ్లన్నీ మేము మాట్లాడలా, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్యాకేజ్ మాకు వద్దని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయించింది మళ్ళీ మేమే దగ్గరుండి. పార్లమెంట్లో ఒక్క నిమిషం కీర్తన్ గారు, ఒక్క నిమిషం. పార్లమెంట్ సాక్షిగా ఇదే కేంద్ర ప్రభుత్వమే మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మీ పవన్ కళ్యాణ్, మళ్ళీ చెబుతాం, మీ పవన్ కళ్యాణ్ దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవిశ్వాస తీర్మానం పెట్టండి, భారతదేశం మొత్తం తిరిగి ఎంపీల మద్దతు కూడా కడతా అని కనీసం తెలుగుదేశం మద్దతు కూడా కూడగట్టలేకపోయాడమ్మా. అదొకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. మేము ఈ 3 ఏళ్లలో ప్రధానమంత్రి గారిని కానీ అమిత్ షా గారిని కానీ కలిసినప్పుడు కావచ్చు, నీతి ఆయోగ్ మీటింగ్లో కావచ్చు, ఈవెన్ మన సదరన్ కౌన్సిల్ మీటింగ్కి వచ్చినప్పుడు కావచ్చు, ప్రతిసారి మా ప్రధాన ఎజెండా ప్రత్యేక హోదా. మేము ఎక్కడ దాని గురించి వెనకడుగేలా. ఈరోజు మీరు అక్కడ కూర్చొని ఆ క్వశ్చన్ మమ్మల్ని అడగలుగుతున్నారంటే దాన్ని లైవ్లో పెట్టింది మేమేనమ్మా. ఎందుకంటే అది ముగిసిపోయిన అధ్యాయం అంటే తెరిపించి ఈరోజు మీరు కూడా కనీసం ఏమైందని అడగలుగుతున్నారంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా, మీరే కదా మా పొత్తులో ఉంది. సరే మమ్మల్ని అడగలేదని అన్నారు కదా, మీరు పొత్తులో ఉన్నప్పుడు వినండి అమ్మా, మీరు పొత్తులో ఉన్నప్పుడు ఈ 3 ఏళ్లలో మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకెవరైనా మిగిలిన రాజకీయ పార్టీలు ఒక్కరోజన్నా కనీసం ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ రాశారా? అయ్యా మా ప్రత్యేక హోదా ఏమైంది, మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఎందుకు లేఖ రాయలా? సో మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇదిగో మేమేం చేసామో చెబుతున్నాం, మీరు ఎందుకు అడగలా, మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి? ప్రత్యేక హోదాని మీరు ఎందుకు వదిలేశారు? మమ్మల్ని అన్నారు కదా, మీరు ఎందుకు వదిలేశారో దానికి సమాధానం చెప్పండి. 2, భారతీయ జనతా పార్టీ మీరు పొత్తులో ఉన్నారు, మీరిద్దరు కలిపి తీసుకునే డెసిషన్ అన్నారు కదా. ఎస్, మీ ఇద్దరు గంగలో దూకుతారో లేకపోతే ఇంకో తెలుగుదేశాన్ని కూడా కలుపుకొని 3 కలిసి బంగాళాఖాతంలో దూకుతారో అది మీ ఇష్టం, మమ్మల్ని అడగొద్దు అన్నారు కదా. ఇదే భారతీయ జనతా పార్టీ వాళ్ళని మీరన్న మాటలు, ఐ మీన్స్ అక్కడ కనపడుతున్న మీ నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలు, దక్షిణ భారతదేశం వాళ్ళని కుక్కల్లాగా చూసిద్ది ఇదే భారతీయ జనతా పార్టీ అన్నాడా లేదా? పాచిపోయిన లడ్లు ఇచ్చారు, వీళ్ళు ఎలక్షన్స్ వచ్చేటప్పుడల్లా యుద్ధాలు తీసుకొని వస్తారు అన్నాడా లేదా? మరి ఏ యుద్ధాలు తీసుకురావట్లేదని వెళ్ళారు, ఏ పాచిపోయిన లడ్లల్లా మంచి తిరుపతి లడ్లు ఇచ్చారని జాయిన్ అయ్యారు, లేదంటే అప్పుడు కుక్కల్లాగా చూసిన వాళ్ళని ఇప్పుడు వాళ్ళు బాగా చూస్తున్నారని మీకు ఎప్పుడు అనిపించి ఎందుకు జాయిన్ అయ్యారు? ఈ సమాధానాలు చెప్పండి. మరి మీరు పొత్తులో బీజేపీతో ఉండి తెలుగుదేశంతో ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళారు అంటే మీ నిలకడ ఏంటి? అసలు మీరు ఎట్లా ఉంటారో, మీరు ఒక రాజకీయ పార్టీగా పొద్దున ఒక పార్టీతో, మధ్యాహ్నం ఒక పార్టీతో, సాయంత్రం ఒక పార్టీతో, ఈ 3 వదిలేసి తెల్లారు 4వ పార్టీ, ఇట్లా ఉండే వాళ్ళ గురించి ఖచ్చితంగా అడుగుతాం. నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా అడిగేటటువంటి హక్కు నాకుంది. ఒక సామాన్య పౌరుడిగా మీరు ఒక రాజకీయాల్లోకి వచ్చి ఇదిగో మేమేదో పొడుస్తాం, మేమేదో పగలు తీస్తాం, మేము ఇది అని చెప్పి అందరి మీద విమర్శలు చేస్తున్నప్పుడు
ఎస్ మీ స్టాండ్ అని అడిగేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా, అది మీరు మర్చిపోతే ఎట్లా? మీరు అధికారంలో ఉండి మెడలు వంచి తెస్తామన్నారు ఒకప్పుడు. అయ్యో ప్రత్యేక హోదా రాలేదా, ప్రత్యేక హోదా వీడియో చూపించమంటారా జగన్ గారు మాట్లాడింది? ఇంకోటి నేను చూపిస్తాను. 4 రకాల ట్రోలింగ్ జరుగుతున్నాయి అన్నారు. వైసీపీ డెస్ట్రాయిడ్ ఏపీ అనే ట్రెండ్ కూడా ఫాస్ట్ గా జరుగుతుంది తెలుసా సార్? అట్లా ట్రెండ్స్ చాలా జరుగుతున్నాయి వైసీపీ పైన. అది ఇప్పుడు మీకు తెలియదు ఏమన్నా మీ సోషల్ మీడియాలో దాని నలుపు చూసుకోదంట, అట్లుంటది మీరు చెప్పేది ఎప్పుడు. సరే అమ్మా, ఇప్పుడు నేను అంత ఆ పద్యాల దగ్గరికి వెళ్ళట్లేదు, కానీ ఇప్పుడు మెడలు వంచటమో తొడలు కొట్టడమో లేదంటే మీసాలు తిప్పటం, తొడలు కొట్టి మీసాలు తిప్పి మోకాల మీద కూర్చోబెట్టి తిత్తి తీస్తా తోలు తీస్తా, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మనకి ఎందుకు? మీరు ఇప్పుడు క్లియర్ గా మీకు నిజంగా బలం ఉంటే, మీకు నిజంగా బలం ఉంటే, మీకు సత్తా ఉంటే మళ్ళీ తెలుగుదేశంతోనే 2 ఆప్షన్ ఎందుకు తీసుకొని వచ్చారు? ఫస్ట్ పాయింట్. 2, మీరే సింగిల్గా పోటీ చేసి మీకు మీరు మీ నాయకులే చెబుతున్నారు కదా, మా పవన్ కళ్యాణ్ అసలు ఇప్పుడు పోటీ చేస్తే 150 కాదు 175కి 189 వస్తాయని చెబుతున్నారు కదా, మరి ఎట్ట వస్తే నాకు తెలీదు. మరి మీరు ఒంటరిగా పోటీ చేయొచ్చు. వ్యక్తిగత అభిప్రాయం, ఒక పార్టీ రాజకీయాల్లో అమ్మా మీ ఇంట్లో చేసుకునే ఫంక్షన్ కాదమ్మా ఇది. అమ్మా మీ ఇంట్లో చేసుకునే ఫంక్షన్ కాదు ఇది, వ్యక్తిగత అభిప్రాయం. అంటే రాజకీయ పార్టీగా మీరేంటో చెప్పాల్సినటువంటి ప్రజలకు ఉంటుంది, ప్రజలకు మీరు చెప్పాలి, దానికి ప్రజలకు మీరు చెప్పాలి. మేము చంద్రబాబు నాయుడు భజన ఎందుకు చేస్తున్నామో చెప్పండి ప్రజలకి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి ఎందుకు వెళ్ళారో చెప్పండి. 3, ఇదే దొగ్గిరాల వైస్ ఎంపీపీ ఎందుకు పంచుకున్నారో చెప్పండి. ఏంటి మీ స్టాండ్ చెప్పండి. ఓ పక్క భారతీయ జనతా పార్టీతో ఏదైతే పొత్తులో ఉండి ఇంకోటి తెలుగుదేశం పార్టీ ఎందుకు వెళ్తున్నారో చెప్పండి, ప్రజలకు చెప్పండి. నేను అంటే ఎట్లమ్మా, మా ఇష్టం మా పర్సనల్ అంటే పవన్ కళ్యాణ్ పర్సనల్, ఆయన జీవితంలో ఆయన పర్సనల్ ఉంటాయి. పొలిటికల్గా వచ్చినప్పుడు పొలిటికల్ అంశాల్లో రాజకీయంగా మీరు చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకు పోతున్నారు చెప్పండి. రాజకీయంగా మీరు మాట్లాడితే నేను రాజకీయంగా మాట్లాడతాను. ప్రజలకు ఏవి అవసరము, పొత్తులు అవసరమా, ఎవరితో కలిసి పోతున్నారని ప్రజలు చూస్తారా? ప్రజలకు 2 రోజులకు రోజు మీటింగ్ పెట్టి పొత్తుల గురించి మాట్లాడుతుంది మేమా మీరా? ప్రాజెక్టులు వస్తున్నాయా లేదా, కీర్తన గారు వస్తున్నాయా లేదా, 2 రోజులకు లేదా, అభివృద్ధి జరుగుతుందా లేదా, డిబేట్ చేద్దాం. 2 రోజులకో రోజు చూడరు కదా. కాదు కదమ్మా, 2 రోజులకో రోజు బయటకు వచ్చి 2 రోజులకో రోజు బయటకు వచ్చి నేను వాళ్ళతో కలిసి వెళ్తా, నేను ముగ్గురు కలిసి వెళ్తా, 5గురు కలిసి వెళ్తా అని మాట్లాడుతుంది ఎవరు? కరెక్ట్ గా ఉందా లేదా, వీటి గురించి మనం మాట్లాడాలి. మనకెందుకు సార్? అది మీ నాయకుడికి చెప్పండి అమ్మా బాబు, పొత్తుల గురించి ఎందుకు? మనం గెలిచిన నాయకుడు ఉన్నారా, మీరున్నారా, వైసీపీ ఉందా, మీరే కదా. పొద్దున్న ఇప్పుడు ఈరోజు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి మంగళగిరి రాగానే పొత్తుల గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కాదా? 2, రైతులకు సంబంధించిన యాత్రను తిరుగుతా పొత్తుల గురించి మాట్లాడుతుంది మీరా కాదా? మీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి పొత్తుల గురించి మాట్లాడుతుంది మీరా కాదా? ప్రతిరోజు పొత్తుల గురించి మీరు మాట్లాడతా మీకెందుకు ఈ టాపిక్ ఎందుకు పెట్టారంటే ఎట్లా? వాటి గురించి నానా యాగి అన్నాడు, దాని గురించి మాట్లాడండి. ఇవి ప్రజలకు ముఖ్యం, ఇవి తెలియాలి ప్రజలకి. పోలవరం ఎంత పూర్తి చేశారు దాని గురించి మాట్లాడండి. దావోస్ నుంచి ఎన్ని కంపెనీలు వచ్చాయి ఇప్పుడు దాని గురించి మాట్లాడండి. దాని మీద పెడదాం సార్. దాని మీద వచ్చిన తర్వాత 96 కంపెనీలు వచ్చినాయి, 55,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. సరే వినమ్మా, ఇవన్నీ లిస్ట్ అవుతాయి వినండి. కీర్తన్ గారు ఎందుకు అని అంటే పొత్తుల గురించి వాళ్ళే మాట్లాడతారు ప్రతిరోజు. నాయకుడు ఎందుకు మాట్లాడతారు? జనసేనాని పొత్తుల గురించి తరచూ జనసేనాని ఏదో వేదిక పైన మాట్లాడుతూనే ఉన్నారు. నిన్న కూడా తాజాగా మాట్లాడారు 3 ఆప్షన్స్ గురించి. కాబట్టి పొత్తుల గురించి మళ్ళీ మనం చర్చించుకోవాల్సినటువంటి. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ మాతో చిట్ చాట్ చేస్తూ మనం కళ్ళ ముందర ఉన్నది 3 ఆప్షన్స్ అని చెప్పారు సార్. మా క్యాడర్ మేము డెవలప్ చేసుకున్నాం కాబట్టి ఈ 3 ఆప్షన్స్ మా కళ్ళ ముందర ఉన్నాయి అని జస్ట్ చిట్ చాట్ ద్వారా చెప్పారు. అవే జరుగుతాయి, ఇలాగే పొత్తులు పోతాయి ఆయన ఇంటెన్షన్ కాదు. ఇంకా టైం ఉంది, డిసైడ్ చేస్తుంది. మనం మాట్లాడాల్సిన పరిపాలన ఎలా జరుగుతుంది, అభివృద్ధి ఎలా జరుగుతోంది, ప్రజల్లో ఆదరణ మనం ఫస్ట్ మాట్లాడాలి కదా సార్. వెంకట్ గారు ఎంతసేపు వ్యక్తిగత అంశాల మీద మాట్లాడుతున్నారు కానీ ప్రజలకు జరగాల్సిన న్యాయం గురించి అయితే మాట్లాడటం లేదు. కీర్తన్ గారు, ఒక రాజకీయ నాయకులు, ఒక పార్టీ అధ్యక్షులు ఒక పార్టీకి సంబంధించిన వేదిక మీద మాట్లాడితే వ్యక్తిగత విషయాలు కావు కదా. అవి కేవలం రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు వాటిపైన చర్చించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా వాటిపైన మాట్లాడతాయి. సో వాటి గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తగ్గారు. సో వాళ్ళు కూడా తగ్గితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనందరం కలిసి ఒక కూటమిగా ఏర్పడితే అధికారం చేజిక్కించుకుంటాం, ఈ అంధకార ప్రభుత్వాన్ని మనం తరిమి కొట్టి మన చక్కటి పరిపాలన అందిస్తామన్న ఇంటెన్షన్. కీర్తన్ గారు ఓకే, ఆ పాయింట్ మీద తీసుకుందాం. టీడీపీ నుంచి ఏం తగ్గితే బాగుంటుంది అని కోరుకుంటున్నారు? అంటే ముఖ్యమంత్రి సీట్ని పూర్తిగా టీడీపీ త్యాగం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే సగం టైం త్యాగం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అలాంటి ఆప్షన్తో ఏదైనా ముందుకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అలాంటి ఆప్షన్తో ముందుకు వస్తే బీజేపీని ఒప్పించగలమని అనుకుంటున్నారా?
సార్ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారే అని మాకు స్పష్టంగా మేము అనుకునేది కాదు సార్. జన సైనికులు కానీ ఇక్కడ పార్టీలో చిన్న చిన్న కార్యకర్తలు కోరుకునేది అదే సార్. పవన్ కళ్యాణ్ ఎందుకంటే గారు ఒక మాట అన్నారు, ఒక్క నిమిషం కీర్తన్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, అధికారాన్ని మనమే స్థాపిస్తామా అంటారుగా, లేకపోతే భాగస్వామ్యంగా తీసుకుంటామా అని కూడా అన్నారు. సో అన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అయితే మీరు బీజేపీతో స్నేహం కారణంగా రాష్ట్రంలో పొత్తుల విషయంలో ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అంటూ నలిగిపోతున్న పరిస్థితులు ఏమన్నా ఉన్నారా? అలా ఏం లేదు సార్. మేము ముందు మా క్యాడర్ డెవలప్ చేసుకోవడం మీదే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మీరు ప్రతి ఒక్క కార్యక్రమం గమనించండి, ప్రభుత్వ విధానాలు వాళ్ళ వ్యతిరేకత మీదే మేము దృష్టి పెట్టి ముందుకు పోతున్నాం. మాకు పొత్తులు ఇంపార్టెంట్ కాదు సార్. ఫస్ట్ ప్రజల్లో మాకు ఆదరణ పెరగాలి, మా క్యాడర్ డెవలప్ అవ్వాలి. మెయిన్ ఇంటెన్షన్ ఇదే. పొత్తులు దాని తర్వాత అంశం. పొత్తులు ప్రధానమైనటువంటి అంశం అని కూడా అన్నారు కదా. పొత్తుల తర్వాత అంశం అని రాజకీయాలను మార్చాలి అంటే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో పొత్తులు అవసరమైన అధికారం మేము చేజిక్కించుకోవాలని మా మెయిన్ ఇంటెన్షన్ సార్. అంటే అప్పుడు మేము ప్రజలకు ఇంకా చక్కటి పరిపాలన అందించగలుగుతాం, ఇంకా మేలు చేయగలుగుతాం. కానీ బీజేపీ ఎందుకు ఈ విషయాన్ని గుర్తించలేకపోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే పొత్తుల విషయంలో రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో మార్పులు తీసుకుని రావాలి అంటే పొత్తులు అనేవి పొత్తుల కోసం తహతహలాడుతున్నటువంటి పార్టీ కూడా, అంటే 40% ఓట్ షేర్ని సాధించి పొత్తుల కోసం ఒక అడుగు ముందుకేస్తున్నటువంటి పార్టీని కలుపుకుని వెళ్ళాలా, లేదంటే 6% ఓట్లు సాధించి 100 కంటే తక్కువగా వచ్చినటువంటి ఒక పార్టీతో పొత్తుంటే రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంటుందా? వాస్తవిక మాటలు మాట్లాడుకుంటే సార్, పొత్తులు ఇక్కడ ఓట్ షేరింగ్ గురించి కాదు సార్. పొత్తులు ఎందుకు చేసుకుంటున్నాం అంటే మేము బలంగా ముందుకు రావాలి, ప్రజల్లోకి ఖచ్చితంగా ఈ వైసీపీని తరిమి కొట్టాలంటే కూటమిగా ఏర్పడాలన్న ఒక ఇంటెన్షన్ తో పొత్తుల గురించి మాట్లాడుతున్నాం. లేకపోతే మేము మా క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటున్నాం కాబట్టి మాకంటూ ఇన్ని సీట్లు వస్తాయని మాకు నమ్మకం గురించి మాట్లాడుకోవచ్చు. కానీ 2024 ఎన్నికల్లో మాట్లాడుకుంటున్నారంటే 2024లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైనటువంటి మార్పు తీసుకుని రావాలి, అధికారంలో బలమైన మార్పు తీసుకుని రావాలని. అప్పుడు పొత్తులు గనక సహేతంగా లేకపోతే, పొత్తుల వ్యూహం గనక బలంగా లేకపోతే మళ్ళీ బెడ్స్ కొట్టే అవకాశం లేదా? మళ్ళీ 2029 వరకు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అలా ఏం జరగదు, సమీకరణాలు మారుతాయి. అందుకే కొంచెం కాలం సమాధానం చెప్తుంది, మనం వెయిట్ చేద్దాం అంటున్నాం సార్. మేము కాలం సమాధానం చెప్తుంది, తొందరపడకూడదు కదా. ఇంకా వీళ్ళు ఇప్పటికే ఉద్ధరించింది ఏమీ లేదు, ఇంకా బస్సుల యాత్రలు చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సమాధానం చెప్పాలా బాజీ గారు? ఖచ్చితంగా అండి, కీర్తన్ గారు చెప్పినట్లుగా ఇప్పుడు మనం పొత్తుల గురించి ఆలోచన మీద పోయే కన్నా కూడా ఇలాంటి మాటలు వెంకటరెడ్డి గారు లాంటి వారికి అవకాశంగా మార్చుకొని వారు గతంలో ఉన్న పేపర్లన్నీ తీసేసి మీరు అలాంటి వాళ్ళు, మీరు ఇలాంటి వాళ్ళు, మధ్యలో అలాంటి వాళ్ళు అని చెప్పని మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించడం తప్ప, వాస్తవానికి ఈ రోజు మాట్లాడాలి పొత్తుల గురించి మాట్లాడొద్దండి మనం అని చెప్పి రోహిత్ గారు ఒక మాట అండి. వాస్తవానికి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు మా ఇద్దరి యొక్క పొత్తులు ఎత్తులు, మా ఇద్దరు పొత్తులలో ఏమై కత్తులు లేకుండా సజావుగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి రాజకీయ ఆలోచన జరుపుతాము. ఖచ్చితంగా కేంద్రంతో రాష్ట్ర పార్టీ మాట్లాడుతుంది, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా పైన మాట్లాడతారు, నిర్ణయం తీసుకుంటారు, సమున్నతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ ప్రజా వ్యతిరేకతని ఏ రకంగా అయితే మూడో ప్రత్యామ్నాయ మార్గంగా ఎదుగుతున్నటువంటి పార్టీ దాన్ని అందిపుచ్చుకోవాలనేటువంటి అవకాశాల కోసం చూస్తుంది. అందుకనే మొట్టమొదటి ప్రయారిటీ జనసేన భారతీయ జనతా పార్టీకి కల్పించినటువంటి స్థితి. ఆ రెండో ఆలోచన జరిగింది ఏదైతే ఉందో ఆ రెండో ఆలోచనకి భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. ఒకప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి, ఒకప్పుడు పార్లమెంట్ ముందు ఇదే ఛాలెంజ్ని వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీకి విసిరితే వెంటనే రాజీనామా చేసి రోడ్డును పడి పార్లమెంటు ముందు విచిత్రమైనటువంటి వేషాలు వేసి పార్లమెంటు లోపలకు పోయి బలపరిశ చేయిపోయి భంగపాటుకు గురైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున మళ్ళీ ఏ అధికారం తీసుకొని ఏం చేస్తుంది అనేది ప్రజల ముందుకు తీసుకెళ్తారు. ప్రజలు సహజంగా అడుగుతారు. నేను అడగకపోయినా వెంకటరెడ్డి గారు అడుగుతారు, వెంకటరెడ్డి గారు పోతే ఇంకో జర్నలిస్ట్ అడుగుతారు. కానీ ఊహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది ఊహ నిజమవ్వాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన నడుస్తున్నటువంటి తరుణంలో దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఒక పార్టీ ఏర్పడాలి అనేటువంటి ఆలోచన ఆయన దగ్గర జరగవచ్చు. కానీ అది జనసేన భారతీయ జనతా పార్టీ కలిసే నిర్మాణం చేస్తాయనేది మా విశ్వాసం. ఇది రాష్ట్ర పార్టీ కూడా దీన్ని స్వాగతించినటువంటి పరిస్థితిలో మేము కూడా ఆ విషయం వరకే స్వాగతిస్తామండి. మిగతా అంశాలతో మాకు సంబంధం లేదు. ఎందుకంటే గాయాలు మాకు బలంగా ఏర్పడ్డాయి. ఆ గాయాల తాలూకా ఫలితాలు కూడా మేము అప్పచెప్పాలనుకుంటున్నాం. అప్పచెప్పాము 2019లో. మీదేముందిలే, మీ వల్ల ఏమైద్దిలే అని చెప్పని మాట్లాడారు. ఆ రోజు జనసేనని మాట్లాడారు, భారతీయ జనతా పార్టీని మాట్లాడారు. చెప్తున్నాను కదండి, నాయకులు సర్దుకున్న కార్యకర్తలు కసి తీర్చుకుంటారు. ఎంత మాత్రం మనం ఏమరపాటుకున్నా కానీ ఏ తప్పులు చేసినా కానీ దాన్ని కార్యకర్తలు ఎవరు కూడా భరించరు. రాజకీయ పార్టీలో అవసరాల కోసం పొత్తులకు వెళ్ళినప్పుడు కూడా
ఆ పొత్తుల తర్వాత వచ్చేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో దాని ఫలితాలు కూడా రాజకీయ పార్టీలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ అవసరాల కోసం వెళ్లకుండా ఒక ఉమ్మడి ఆలోచన కోసం జనసేన బీజేపీ కలిసి పనిచేస్తా ఉన్నాయి. అవినీతి వ్యతిరేకంగా, ఈ రెండు కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా మేము ఇద్దరితో పోరాడుతున్నాం, ఒక నాగరాజుతో ఒక సర్పరాజుతో. ఇందులో మనం ఏ మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎస్ సార్, ఒకప్పుడు జేబు దొంగతనం చేశారని చెప్పని తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి గజ దొంగను తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి వస్తే ఈయన పెద్ద దొంగ ఆయన పెద్ద దొంగ అంటే ఈ రెండు కుటుంబాలు కూడా దొంగల పార్టీలే, ఈ రెండు పార్టీలు పోవాలని చెప్పని ప్రజాస్వామ్యం విరాజిల్లాలని చెప్పిన ఆలోచనతో మేము ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసుకుంటామండి. దీంట్లో అనేకమైనటువంటి మాటలు వస్తాయి. సరదాగా చిచ్చాటు ఒక అధినేత చేయనివ్వండి, సరదాగా జర్నలిస్ట్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఏది ఏమైనా సరే 2024 ఎన్నికలకి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు మిత్రపక్షంగానే ఎన్నికలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నా అభిప్రాయం అండి. పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ గా ఎప్పుడు ప్రకటించబోతున్నారు జనసేన ఆశిస్తున్నట్టు? 2024లో అండి. 2000 సమయం వచ్చినప్పుడు కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వారు ఊహించినట్టుగా, వీరు కోరుకున్నట్టుగా జరుగుద్ది. ఏంటి ఎందుకు ఇంకా భారతీయ జనతా పార్టీ ఈ సీఎం అభ్యర్థుల విషయంలో మా పార్టీలో మేమే ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఎక్కడ కూడా మేము సీఎం అభ్యర్థి ఈయన అని చెప్పని ముందు ప్రకటించేటువంటి తత్వానికి పోవండి. మాకు కొన్ని పాలసీలు ఉంటాయి, దాని ప్రకారం వెళ్తాం. ఇది కేంద్రంతో అనుకూల వాతావరణం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమని ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజకీయ పరిస్థితులను బట్టి వారు ఏమన్నా మాట్లాడతారేమో, ఏం జరిగిద్దో అని వేచి చూడటం తప్ప ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో నాయకులు ఎవరు కూడా దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఖచ్చితమని ఇదని చెప్పడానికి అవకాశం జరుగుతుంది. ఏదండి పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారాన్ని జాప్యం జరుగుతుందంటారా, లేకపోతే రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి మార్పు గురించి ఏమైనా జాప్యం జరుగుతుందంటారా? పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ గా ప్రకటించడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? అన్ని కాలం వచ్చినప్పుడు అన్ని నిర్ణయిస్తారు సార్, కాలం తీర్చేటువంటి సార్. ఇప్పుడు కీర్తన గారు చెప్పారు కదా, కాలంతో పాటు కొంత నిర్ణయాలు జరుగుతాయండి. కాలం ఇంకా పరిస్థితులు రాలేదా? జరుగుతున్నంత చిట్ చాట్ అని క్లియర్ గా జనసేన వారే చెప్తున్నప్పుడు ఇంకా మనం కాలం వచ్చిందని చెప్పి సీరియస్నెస్ తీసుకొని మనం ఎందుకు దాన్ని కబళించేటువంటి ప్రయత్నం చేయాలి చెప్పండి రోహిత్ గారు? కర్ర ఎరగకుండా పాము తాగకుండా బాజీ గారు చాలా జాగ్రత్తగా. కీర్తన్ గారు, ఎందుకు పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ గా ప్రకటించడంలో బీజేపీ జాప్యం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? జాప్యం అని చెప్పాం కానీ చేస్తే మేము తొందరగా క్యారియర్ డెవలప్ చేసుకొని కార్యాచరణ ముందుకు తీసుకుపోవడానికి ఉంటుందని ఒక అభిప్రాయం సార్, మాదైతే ఒక ఆశ కూడా. ఎందుకంటే అది మంచి చరిష్మా ఉన్న నాయకుడు, ప్రజాదరణ ఉన్న నాయకుడు. అటువంటి వ్యక్తిని మీరు బలపరిచి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తే మేము ఇంకా త్వరితగతిన ప్రజల్లోకి వెళ్ళి ఈ వైసీపీ వ్యతిరేకత ఓటుని మేము ప్లస్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. అందుకని మేము కొంచెం బీజేపీని అడుగుతున్నాం, వెంటనే బలపరిచి చెప్పండి అని. అంటే బీజేపీకి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయని అనుకుంటున్నారు మీరు? అలా ఏం లేదు సార్, వాళ్ళు కూడా కళ్యాణ్ గారిని ప్రకటిస్తారని ఆశిస్తున్నాం సార్. మేము కూడా కళ్యాణ్ గారిని ప్రకటిస్తేనే మంచిదని మేము మా ఆశాభావం కూడా. అందుకే మేము 2 రోజుల నుంచి అదే విషయం నడ్డా గారి నోటి వెంట వినాలని ఆశిస్తున్నాము. ఇంకా మేము బలంగా ఇంకా ఉత్సాహంగా వెళ్తారు సార్ ప్రజల్లోకి, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు. వాళ్ళ అభిప్రాయం నాయకులే మీరు ప్రకటించబోతే అందరూ కార్యాచరణ సిద్ధం చేస్తారంటారు. ఏం కార్యాచరణ? వేరే ఆప్షన్ లేదు కదా పవన్ కళ్యాణ్. బీజేపీకి వేరే ఆప్షన్ ఏముంది? వేరే ఆప్షన్ లేదా బాజీ గారు? మీ దగ్గర బీజేపీలో ఎవరు సీఎం చరిష్మా ఉన్నటువంటి క్యాండిడేట్లు ఎవరు? సోమవీర్రాజు గారు కానీ, కన్నా గారు కానీ, మరి సుజనా చౌదరి, పురంధేశ్వరి, మరి మీకేం జాతీయ నాయకులు? రోహిత్ గారు బాజీ గారు చూసారా, పుల్లలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే కార్యక్రమం వెంకటరెడ్డి గారు నిదానంగా కూర్చే కార్యక్రమం పెట్టారు. భారతీయ జనతా పార్టీ జనసేన యొక్క అంతర్గత వ్యవహారాల్లోకి తలదూర్చబోదు, అది వారి అభిప్రాయం. వారి అభిప్రాయాన్ని ఢిల్లీలో మాట్లాడతారు, దాన్ని రాష్ట్ర నాయకులతో మాట్లాడినప్పుడు మా అభిప్రాయం ప్రకారం వెళ్తాం. మేమైతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మేము స్వాగతిస్తున్నాము. వారు ప్రజల్లో ఉండాలి, ప్రజల పట్ల ఉద్యమాలు చేయాలని చెప్పని కోరుకుంటున్నాము. ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్. పవన్ కళ్యాణ్ టీడీపీకి ఇంతకుముందు నేను కీర్తన్ గారిని అడిగాను, కీర్తన్ గారు ఒక ఆన్సర్ చెప్పారు దానికి. పవన్ కళ్యాణ్ బైబిల్ సూక్తి చెప్పారు, తనను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడదురు అని. సో టీడీపీ తగ్గించుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఆప్షన్ గురించి మాట్లాడిన తరువాత ఏం తగ్గించుకుంటే ఈ 3 కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుంది? సార్, టీడీపీ గతంలో ఏ రకంగా అయితే జనసేన భారతీయ జనతా పార్టీని వాడుకొని వదిలేసిందో, ఈ రోజున జనసేన భారతీయ జనతా పార్టీల యొక్క ఆలోచన
మేము ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి మీరు ఒకప్పుడు మమ్మల్ని వాడుకొని వదిలేసినటువంటి పరిస్థితి, మీకోసం మేము తగ్గెళ్ళినటువంటి పరిస్థితి, మీకోసం మేము దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి, మీకోసం అవమానాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఇప్పుడు ఆ గతాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తగ్గి ముందుకు రమ్మని చెప్పని వాళ్ళకు ఒక ఆఫర్ ఇవ్వటం జరిగింది. అది జనసేన అధినేత వారి యొక్క అభిప్రాయం. ఎవరో ఒకరు కొంచెం ఒక అడుగు తగ్గడం, ఒక అడుగు ముందుకు వేయడం ఇలా ఉంటుంటే, సో అలాంటి తగ్గింపులు హెచ్చింపుల్లో మీరు కూడా జనసేన వైపు నుంచి ఒక ఆలోచన చేసే అవకాశం ఉంటుందా? టీడీపీ వైపు జనసేన వాళ్ళ మద్దతు కూడా తీసుకుందాం అని అంటే 2-3 సార్లుగా పవన్ కళ్యాణ్ గారు నేను లైన్ తీసుకుంటాను, నేను అవసరమైతే కేంద్ర పెద్దలతో మాట్లాడతాను, నేను దాన్ని చీలకుండా చూస్తాను అనేక మీటింగ్లో మాట్లాడినటువంటి వెర్షన్ మనం విన్నామండి. ఒక నాయకుడు, ప్రజా సమూహం ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ప్రజలకు ఈ రోజున సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి యొక్క మాటల్ని మనం అంత తేలిగ్గా తీసిపారలేనటువంటి పరిస్థితి. ఆయన తీసుకొనివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి. ఇవాళ మమ్మల్ని చూడు, మా జబ్బలు చూడని చెప్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలో నేను ప్రధాన పార్టీ అని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బలం ఎంతో, వాళ్ళు చెప్పేటువంటి బలం వాస్తవానికి ఎంత నిలబడగలరో, ఇవాళ వైసీపీని ఎదుర్కొనే సత్తా ఉన్న వాళ్ళ లేనటువంటి ప్రజలకు అర్థమైపోయిందండి. ప్రజలు ఏం చేస్తారు, 2024కి ఈ పార్టీ వ్యతిరేకతమైనటువంటి పరిస్థితి వస్తే ఆ పార్టీని ఎదుర్కొనేటువంటి సత్తా ఎవరికి ఉందో చూసుకొని వారికి ఓటు చేసుకునేటువంటి పరిస్థితి అవుతుంది. ఇది మేధా వర్గం అయినా సరే, సమాజ శ్రేయోభిలాషుల వర్గం అయినా సరే, ఉన్నత వర్గాలైనా సరే, మధ్య తరగతి వర్గాలైనా సరే, ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు తప్ప ఏదో సాంప్రదాయమైన ఓటుకి మేము దానికి వేసాం కాబట్టి దీనికి వేయాలనేటువంటి ఆలోచన పోతుందని మాత్రం, అది జరుగుతుందని మాత్రం మేము అనుకోవట్లేదండి. బాజీ గారు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ రాజకీయ భవిష్యత్తు గురించి మీరేమనుకుంటున్నారు బీజేపీ నేతగా? అది మునిగిపోయినటువంటి వాడండి, దాంట్లో సరుకులు లేవు. ఆ దుకాణంలో అయిపోయిన తర్వాత వీళ్ళేదో జనాన్ని పోగేసి నలుగురు మాట్లాడుతూ వాళ్ళ మనుషులు వాళ్లే మాట్లాడుకున్నటువంటి స్టేట్మెంట్ తప్ప మాకు బలం ఉందని చెప్తున్నటువంటి గత పార్టీ యొక్క అనుభవాలు కేవలం అనుభవం ఉన్నటువంటి నాయకుని యొక్క ఇంటి దగ్గర గోడకాయలాడి తీసే ఫోటోలే తప్ప ప్రజల ముందు పనికొచ్చేటువంటి పుస్తకాలు కాదనేది వాస్తవమైన విషయం. ప్రజలు అభ్యున్నతి కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. నేను తప్పు చేశాను కాబట్టి ఆయనకి ఓటేశారు, మళ్ళీ ఇప్పుడు ఆయన తప్పు చేశాడు కాబట్టి నాకేయండి అని చెప్పారు అడిగేటువంటి మాట వినేటువంటి అంత అజ్ఞానంలో ఆంధ్ర ప్రజలు ఉండరని చెప్పినటువంటి మా విశ్వాసం. ప్రజలు అభివృద్ధి వైపు దారి నడుస్తున్నప్పుడు ఆనాడు చంద్రన్నకి ఏటేసాం, ఈనాడు జగనన్నకి వేసాం, మళ్ళీ జగనన్న కొద్ది మళ్ళీ చంద్రన్నకి వేద్దామని, ఈ కుటుంబం కాకపోతే ఆ కుటుంబం అని, ఆ కుటుంబం కాకపోతే ఈ కుటుంబం అనేటువంటి పరిస్థితి కాకుండా ఈ అవినీతి కుటుంబ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలకి మద్దతు ఇస్తారనేటువంటి ఆలోచనతో పోతాం. ప్రజల ముందుకు తీసుకెళ్తాం, ప్రజల మద్దతు తీసుకుంటాం. ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మేము రాజకీయ వ్యూహాలు కూడా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటామండి. ఎస్ వెంకట గారు, మీరు ఎలా చూస్తారు? మిత్ర పార్టీలుగా ఉన్న రెండు పార్టీలు మీరంటూ ఉన్నారు ఒప్పందంలో పైకి కనిపించిన ఒప్పందంలో జనసేన వాళ్ళు ఉన్నారు అంటున్న నేపథ్యంలో రెండు పార్టీలు టీడీపీ గురించి మాట్లాడుతున్న విధానాన్ని బీజేపీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, నో ఆప్షన్, నో గేట్స్ ఆర్ ఓపెన్ అని. టీడీపీ జనసేన మాత్రం ఒక ఆప్షన్గా చూస్తున్న నేపథ్యం. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు వాళ్ళే చెప్పిన వర్షన్నే మనం తీసుకుందాం. ఇప్పుడు 2019 నుంచి 22 దాకా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని మనం తీసుకుంటే 2019లో 100 కంటే తక్కువ భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్, అంటే ఒక్క సీటు కూడా గెలవలే. ఇక్కడ 0 అసెంబ్లీ ఆపుతాను. ఇక్కడే డౌట్ వస్తుంది చాలా మందికి, 6% 100 కంటే తక్కువ, ఈ రెండు కలిసి మిమ్మల్ని ఢీకొంటామని బీజేపీ నేతలు అంటున్నారు. ఇందులో బీజేపీ నిజంగా అధికారంలోకి వస్తామని అంటుందా, లేకపోతే ఏదో ఒక లాభం వైసీపీకి కలిగేలాగా చూస్తుందా బీజేపీ? కొంతమంది విశ్లేషకులు అంటున్నారు టీడీపీని కలవనవ్వకుండా చేయడం ద్వారా వైసీపీకి లాభాన్ని కలిగించడం ద్వారా ఎలాగూ కేంద్రంలో సపోర్టు వైసీపీ బీజేపీకి ఇస్తుంది కదా అని బీజేపీ భావిస్తుందని వాదనకి ఇక్కడే బలం చేకూరుతుంది. మీరన్న దాంట్లో ఇప్పుడు ఇక్కడ రాజకీయం వేరు, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా వేరు. ఇప్పుడు మనం ఏం కలిసింది భారతదేశ ప్రధానమంత్రి మోడీని, భారతీయ జనతా పార్టీ నాయకుడిని కాదు. మనం ఏం కలిసింది కేంద్ర మంత్రుల్ని, భారతీయ జనతా పార్టీ నాయకులను కాదు. సో ఏంటంటే దీంట్లో క్లియర్ మేము ఇస్తున్న ప్రజలకు సంబంధించి బిల్లులు ఏది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంట్లో జరిగేటటువంటి బిల్లులకు మేము మద్దతు ఇస్తున్నాం, భారతీయ జనతా పార్టీ రాజకీయ తీర్మానాలకు మేము మద్దతు ఇవ్వాలి. సో అది ఇక్కడ క్లారిటీ మిస్ అవుతా ఉన్నారు. అది మేము అపోజిషన్లో ఉండొచ్చు, ఇంకో చోట ఉండొచ్చు, లేదంటే ఇంకా ఎక్కడున్నా కూడా అది ఒక బిల్లులకు సంబంధించి మా ఎంపీలు ఈ బిల్లులు ఉపయోగపడేవైతే ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం, లేదంటే కొన్నిటి మీద కూడా వ్యతిరేకించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది క్లియర్ కదా. రెండోది మీరు అన్నట్టుగా ఇక్కడ రాజకీయ బలాబలాలకు సంబంధించి మీరు అన్నట్టు 0.8% ఓటింగు, లేదంటే వాళ్ళకి 5.5 ఎంతో జనసేనకు వచ్చింది.
వాళ్ళు ఏం చెబుతున్నారు, జనసేన మా బలం పెరిగిందనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మీడియా ద్వారా. ఎలా చేస్తున్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు ఇన్ని % ఇంత శాతం ఓటింగ్ వచ్చింది కాబట్టి మేము పుంజుకున్నాం అని చెబుతున్నారు. మరి అంతకంటే ఎక్కువ శాతం మాకు కూడా వచ్చింది కదా. ఇప్పుడు మాకు లాస్ట్ టైం 50% వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కు 100 క్లీన్ స్విప్ చేసాం. అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో పంచాయతీల నుంచి మున్సిపాలిటీ కార్పొరేషన్ మొత్తం ఎంపీడీసీల దాకా క్లీన్ స్విప్ చేసింది వైఎస్ఆర్సీపీ. అంటే మా బలం అంతకంటే పెరిగినట్టు కదా. రెండు మీరన్న తెలుగుదేశం పార్టీ బలం 23 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి క్లారిటీ లేదు. దాని తర్వాత ఎన్నికల్లో అసలు పోటీ చేయడానికే నేను చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసి పారిపోయారు. సో ఈవెన్ కుప్పంలోనే ఎదురుగాలు వేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. స్వయాన ఆయన అక్కడ కుప్పం మున్సిపాలిటీ ఓడిపోయారు, పంచాయతీల ఎంపీడీసీ జెడ్పీడీసీల. ఆయన కుప్పంలో ఈరోజు వెళ్ళి ఇల్లు కట్టుకుంటా నేను ఎక్కడే ఉంటా అనే పరిస్థితికి వెళ్ళాడంటే, సో ఇంకా ఆ గ్రాఫ్, రాజకీయ పార్టీల గ్రాఫ్, మిగిలిన పార్టీల గ్రాఫ్ అన్నీ వాళ్ళు అనుకున్నట్టు తగ్గుతూ వెళ్ళినాయి, ఎక్కడ పెరగలేదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు ఏదో ఉప ఎన్నికలతో ఒక్కటి చూపిస్తారు. రేపు నీకు చెప్పంగానే భాజీ అని ఏమంటాడు, ఉప ఎన్నికల్లో మేము బద్వేలు ఉప ఎన్నికల్లో మా ఓట్లు 20,000 ఎన్నో మాకు ఓట్లు వచ్చినాయి కాబట్టి మా బలం పెరిగింది అంటాడు. అక్కడ 3 పార్టీలు కలిపి పోటీ చేసినట్లు లెక్క. ఎందుకంటే తెలుగుదేశం ఎవరైతే ఉన్నారో అక్కడ ఏజెంట్లు, తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూర్చోబెట్టి ఎలక్షన్ జరిగింది. సో మీరు ఆ 3 పార్టీలు కలిపి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా రాలేకపోతున్నప్పుడు మీరే చెబుతున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, దాన్ని ఎదుర్కోవాలంటే వ్యతిరేక ఓటు చేయకూడదు, మేము 3-4 కలిసి వస్తామంటే మీరే ఒప్పుకున్నట్టు కదా, మీరే క్లియర్గా ఒప్పుకుంటున్నట్టు. రెండు ఈరోజు మా బలం రాజకీయాలు అలాంటి వ్యూహాలు సర్వసాధారణమే కాబట్టి వ్యూహాలు సార్. ఇప్పుడు ఒకటి సార్, నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళ మీద అనుకూలత ఉండుంటే వాళ్ళు సింగిల్గా వెళ్ళిపోతారు కదా, సింగిల్గా వెళ్ళిపోతారు కదా. ఎస్ మాకు బలం ఉంది, మేము సింగిల్గా వెళ్తాం డేరుగా అంటారు. మేము ఉన్నాం 2019 ఎన్నికల్లో, అంతకుముందు 2014లో అయినా మేము సింగిల్గానే వెళ్ళాం. 2019లో కూడా ఎస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఎస్ ఖచ్చితంగా సింగిల్గా వెళ్ళటం అనే ఆప్షన్ కూడా పవన్ కళ్యాణ్ చూపించారు కాబట్టి సింగిల్గా చూపించారంటే వాళ్ళు అక్కడ బీజేపీ చూద్దాం మరి సింగిల్గా వెళ్ళే దాని గురించి. ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. సీఎం క్యాండిడేట్గా పవన్ గురించి అనే వ్యాఖ్యలు అనే విషయం పైన మళ్ళీ ఒక్కసారి క్లారిటీ తీసుకుని, బాజీ గారు పవన్ కళ్యాణ్ని మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంలో జాప్యం చేస్తూ ఉన్నందున క్యాడర్ని బలోపేతం చేసుకోవడంలో కొంత వెనుకబడిపోతున్నాము అనేటటువంటి ఆలోచనలో జనసేన పార్టీ ఉంది. సో ఎప్పుడు లోపల దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? సార్ నేను దీనికి చెప్పే ముందు ఒక మాట చెప్తానండి. వెంకటరెడ్డి గారు అన్నటువంటి మాటకి భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలని, అదేవిధంగా దేశం మొత్తం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని ఆకళింపు చేసుకొని ఆ యొక్క ప్రాంతాలకు కావాల్సినటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానం తగ్గట్టుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటూ పోతుందండి. ఇక్కడ వాస్తవానికి కర్ణాటకలో రాదనుకున్న కర్ణాటకలో కానివ్వండి, 2013లో త్రిపురలో 0 వచ్చినటువంటి 0 ఓట్లు వచ్చినటువంటి త్రిపురలో 2018 వచ్చినప్పటికీ అధికారం కైవసం చేసుకున్నటువంటి పద్ధతి కానివ్వండి, లేకపోతే నిన్న మొన్న దుబ్బాక రఘునందన్ గారు కానివ్వండి, లేకపోతే మన ఈటెల రాజేంద్ర గారు కానివ్వండి, GHMS లో వచ్చినటువంటి ఓట్లు కానివ్వండి, ఒక వేవ్ ఎలా అయితే ప్రవాహం వస్తుందో అలా వస్తున్నటువంటి పరిస్థితి ఉందండి. ఆంధ్రప్రదేశ్లో లేదు అంటానికి లేదండి. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏర్పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని మింగితే ఏర్పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పుటక పునాదుల్లోంచి పుట్టింది కాదండి. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాన్నగారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి పార్టీ, వాళ్ళ నాన్నగారు సంబంధించినటువంటి మంత్రులు, వాళ్ళ యొక్క క్యాడర్ ఎవరైతే ఉన్నారో తండ్రి అడుగు జాడల్లో నడుస్తానని చెప్పిన మాట మీద ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మావ నుంచి బలవంతంగా లాక్కున్నటువంటి పార్టీ తప్ప ఈ చంద్రబాబు నాయుడు గారు పుట్టించినటువంటి పార్టీ కాదు, ఈయన పెంచినటువంటి సైకిల్ కాదు, అందులో గాలి కూడా ఏ రోజున కొట్టింది కాదు. ఆయన తయారు చేసిన సైకిల్ మీద ఎక్కి తిరుగుతున్నటువంటి ఆయన ఈ పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ 30 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. 2 సార్లు ఈ రాష్ట్రంలో ఎంపీలు సొంతంగా గెలుచుకున్నటువంటి పరిస్థితి, ఏ పార్టీకి పొత్తుకు సంబంధం లేకుండా 2 సార్లు ఎమ్మెల్యేలు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి స్థితి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క బలాన్ని ఇక్కడ అంచనా వేయడం కోసం వెంకటరెడ్డి గారు లాంటి లేకపోతే జూనియర్ పొలిటీషియన్, ఆయన సీనియర్ కూడా కాదు వాస్తవాన్ని నాకు తెలిసి కూడా, ఆయన అంచనాకి భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది అనేటువంటిది ఆయనకి అవగాహన లేదు. కాబట్టి ఆయన ఏముందులే అనేటువంటి పరిస్థితిలోకి మాట్లాడి ఉండొచ్చు. కానీ రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతున్నది, 0.5% ఓట్లు తేడా వస్తేనే అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు 40% వస్తాయని చెప్తున్నటువంటి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఇవాళ తెలుగుదేశం పార్టీ మీకు ప్రత్యర్థాన్ని భావించేటువంటి పరిస్థితి అవ్వచ్చు. కానీ రేపు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే ఫలానా పార్టీకి వెళ్ళని చెప్పి ప్రజల్లో కనుక ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకమైనటువంటి గాలుల ప్రవాహం వీస్తే దానికి ఎవరికి ఓట్లు పడతాయని ఎవరికి తెలియనటువంటి స్థితి అండి. మీరు గమనించాల్సినటువంటి ఆ విషయం కూడా ఒకటి ఉంది రోహిత్ గారు. ఏదైతే తెలుగుదేశం పార్టీని ఓడించాలనేటువంటి ఆలోచనతోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో
కార్యకర్తలు అనేక మంది వైసీపీకి ఓట్లేసినటువంటి స్థితి, దాని ఫలితంగానే 151 సీట్ల మ్యాండేట్ వచ్చిన స్థితి. ఇవాళ జనసేన పార్టీ వారు అంటున్నారు మేము చెప్తే వారి క్యాడర్ని బలోపేతం చేసి ఏం అవసరం లేదు. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి అని చెప్తే వారి క్యాడర్ని బలోపేతం చేసుకుంటాం, ముఖ్యమంత్రి అని చెప్పకపోతే మేము సొంతంగా చేసుకుంటాం. మీరు సొంతంగా చేసుకొని సొంతంగా ఎదగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా మన మిత్రపక్షం అనుకున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ విధానాలు ఒక పద్ధతిలో వెళ్తున్నాం, జనసేన విధానాలు ఒక పద్ధతిలో వెళ్తున్నాం. ఇద్దరు కూడా ఉమ్మడి ఆలోచనలు చేస్తున్నాం, ఉమ్మడి వేదికలు చేయటం కాదు, ఉమ్మడి ఆలోచనలు చేస్తున్నాము. మీరు ప్రత్యామ్నాయంగా మీరు ఎదుర్కొంటూ పోతారు, ప్రత్యామ్నాయంగా మేము ఎదుర్కొంటూ పోతాము. 2 కలిసి ప్రజల ముందుకు వెళ్ళేటువంటి తరుణ ప్రయత్నం కోసం 2 రాజకీయ పార్టీల పెద్దలు కూడా నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప చిన్న స్థాయి కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే వాళ్ళ అభిష్టానం ప్రకారం మీకు పొత్తు కనుక మీరు చెప్పకపోతే మేము కార్యాచరణకి వెళ్తామంటే ఏముండదండి. అందులో ఏమి వెళ్తారో ఏమి వెళ్తారో మీకు తెలియదు ఏం కాదు. దీన్ని ఒక్క నిమిషం, మేము ఎవరిని మింగి రాలేదు సార్. మాకు ప్రజలు అధికారంలోకి ఇస్తే వచ్చాం, ప్రజలు ఓట్లు వేస్తే వచ్చాం. 2, మీరు అన్నట్టు పురంధేశ్వర్ గారు ఏ పార్టీ అండి, కన్నా లక్ష్మణ్ గారు ఏ పార్టీ, సుజనా చౌదరి ఏ పార్టీ, ఏనండి సీఎం రమేష్ ఏ పార్టీ, టీజీ వెంకటేష్ ఏ పార్టీ? మరి వీళ్ళందరినీ పార్టీలు వాళ్ళందరినీ ఈరోజు పెట్టుకొని మీరేదో పై లెవెల్లో చూపించుకుంటాం, 4 చేత మాట్లాడించి మీరు ఉన్నారని మీరే రాష్ట్ర స్థాయిలో అలా ఫీల్ అవుతూ ఉంటే, ఈరోజు మేము సొంతంగా పార్టీ పెట్టుకొని వచ్చాం. మేము ఏ పార్టీ నుంచి రాలా. వినండి ఒక్క నిమిషం బాజీ అన్న, మేము సొంతంగా పార్టీ పెట్టుకొని వచ్చాం, బై ఎలక్షన్లో ఫేస్ చేసాం, మేము అపోజిషన్ లీడర్, ముఖ్యమంత్రి, ఈ స్థాయికి మేము ఈరోజు వచ్చాం. దేశంలోనే లార్జెస్ట్ పార్టీల్లో రాజ్యసభలో 5వ స్థానం, పార్లమెంట్లో 4వ స్థానం, మీకు తెలుసో లేదా అసెంబ్లీ సీట్లో 5వ స్థానం. ఈ మాత్రం ఉన్నామంటే మీరు మాకు ఈరోజు ప్రజలు ఇచ్చిన బలం. రెండోది మీరు అంటున్నారు ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇంకొకటి క్లియర్ సార్, మేము మంచి చేసామంటే మాకు ఓటేమని క్లియర్గా అనేక సందర్భాలు మేము చెప్తా ఉన్నాం. వీళ్ళు నిజంగా ఏదన్నా చేసి ఉండుంటే వీళ్ళకి 2014 నుంచి 18 దాకా భారతీయ జనతా పార్టీ కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కదా, వాళ్ళకే వేసి ఉండేవాళ్ళు కదా నిజంగా. వీళ్ళు నిజంగా చేసి ఉండుంటే. సో వీళ్ళు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఇంకోటి ప్రత్యామ్నాయంగా మేమేదో తెలుగుదేశం పార్టీనే ప్రత్యామ్నాయంగా చూస్తున్నాం, వీళ్ళు చూడలేదన్నారు కదా. మేము అసలు మాకు అపోజిషన్గా వీళ్ళెవరు మొత్తం కలిపే ఒక గుంపుగా మేము చూస్తున్నాం. వాళ్ళని ఒకళ్ళని విడిగా, ఒకళ్ళని ఒక బాక్స్లో, ఇంకో బాక్స్లో చూడట్ల. మీరంటే వాళ్ళని ఒక బాక్స్లో ఇలా బాక్స్లో వేస్తారు రాజకీయ పార్టీలుగా. బట్ మేము ఒకటే బాక్సు, వాళ్ళందరూ ఎదురు. దాంతోపాటు 2 పత్రికలు ఉన్నాయి, 3 మీడియా సంస్థలు ఉన్నాయి, అందరినీ ఒకటేలాగా చూస్తాం. ఎందుకంటే ఒక అబద్ధాన్ని బీజేపీ ఎత్తుకునిద్ది, మళ్ళీ కాంగ్రెస్ ఎత్తుకునిద్ది, కమ్యూనిస్టులు ఎత్తుకుంటారు, చంద్రబాబు నాయుడు ఎత్తుకుంటారు, వాళ్ళ ఎల్లో మీడియా ఎత్తుకునిద్ది, వాళ్ళ దత్తపుత్రుడు, వాళ్ళందరూ ఎత్తుకొని అదే మాట్లాడతారు. కాబట్టి సో వాళ్ళు మా మీద బురదల్లే కార్యక్రమం డే 1 నుంచి చేస్తూనే ఉన్నారు. మాకు అందరూ ప్రత్యర్థులే. ఓకే, ఎస్. ఫైనల్గా కీర్తన్ గారితో మాట్లాడి కన్క్లూడ్ చేద్దాం. కీర్తన్ గారు, భారతీయ జనతా పార్టీ అనౌన్స్మెంట్ గురించి వేచి చూడకుండా, నిర్ణయం గురించి వేచి చూడకుండా మీరు సొంతంగా క్యాడర్ని డెవలప్ చేసుకోవడం పైన దృష్టి పెడితే బాగుంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తర్వాతే క్యాడర్ని డెవలప్ చేసుకుందామన్న ఆలోచనతో కాకుండా ముందుకు వెళ్ళండి అని అంటున్నారు బాజీ గారు. ముందు వెంకట్ గారికి ఆన్సర్ చేస్తాను సార్. ఏమన్నారంటే ప్రజల ఆదరణ మా సొంత పార్టీ అయితే కాదు సార్, పేరు కూడా పక్కన వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాడు. తండ్రి పేరు పెట్టుకునేసి సానుభూతితో, పీకే స్ట్రాటజీతో 10 ఏళ్ళు ఎదురు చూస్తే జగనన్నకు అధికారం వచ్చింది. ఆ విషయం వెంకట్ గారు గుర్తు పెట్టుకోవాలి. జగనన్న రాగానే ప్రజలు పట్టం కట్టేయలేదు. సానుభూతి పరంగా 10 ఏళ్ళు టైం తీసుకుని వర్కౌట్ అయితే మీరు అన్నట్టుగా సానుభూతి వర్కౌట్ అయితే రాగానే అధికారంలోకి వచ్చేవాళ్ళం కదమ్మా. డబ్బు మద్యం పంచి మీరు గెలిచారు సార్. ఆ విషయం మీరు అందరూ ఏం చేశారమ్మా? పంచుతుంటే ఖాళీగా మీరు కూడా తీసుకున్నారు. ఎన్నికల ఆరోపణలు మనం అక్కడ కాదు, వైఎస్ఆర్సీపీ పంచుతుంటే జనసేన కార్యకర్తలు కూడా తీసుకున్నారు కాదు. మీరు పక్క పార్టీ తెచ్చుకున్న కార్యకర్తలు వాళ్ళు గెలుస్తారని నమ్మకం మా పార్టీ గురించి మాట్లాడే స్థాయి మీది కాదు జనసేన. మీ స్థాయి నేను చెప్తానండి, మీ స్థాయి వాళ్ళకి 5 సీట్లు, ఏళ్ళలో 10 సీట్లు, వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలు, వీళ్ళు ఇచ్చే ప్యాకేజీలు తీసుకునే స్థాయి జనసేనమ్మా. ఎవరో వేసే ముష్టి 20 సీట్ల కోసం, 10 సీట్ల కోసం ఆశపడే స్థాయి మీది. వెంకట్ గారు మీరు అధికారంలో ఉన్నారు కదా, నిరూపించండి. ప్యాకేజ్ తీసుకొని ఉంటే ఎందుకు మళ్ళీ జాప్యం చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూడకుండా, మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నా క్యాడర్ డెవలప్ చేసుకోవాలని అనుకోకుండా క్యాడర్ ని సొంతంగా ముందు డెవలప్ చేసుకోండి. భారతీయ జనతా పార్టీ డిసిషన్ తర్వాత వస్తుందని బాజీ గారు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? బీజేపీ వాళ్ళు ప్రకటిస్తారని దానికోసం మేము ఎదురు చూస్తూ క్యాడర్ డెవలప్ చేయకుండా అయితే లేం సార్. పక్కన పార్టీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మనం ముందు మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి ప్రకటిస్తే ఇంకా బలంగా ముందుకు పోవడానికి కార్యాచరణ చేసుకోవడానికి ఉంటుంది. రేపు నడ్డా గారు ఉంటున్నారు, ప్రకటించేయండి, గోల వదిలిపోయింది కదా, ఎందుకు మీరు కూడా అలా ఇసుకిస్తారు? నాకు అర్థం కాదు. మరి రేపు కూడా ఉంటున్నారు కదా నడ్డా గారు, ఉన్నాం కాబట్టి ఆ విషయం మేము వాళ్ళు ఎందుకంటే మానసికంగా ఇబ్బంది పెడతారు మీరు. భారతీయ జనతా పార్టీ ఇది
ఇది అన్యాయం కదన్నా. మీతో పొత్తులో వెంకట్ ఉన్నాడు గారు, పాపం. మీరు ముందు ప్రజలకు చక్కటి పరిపాలన ఎలా అందించాలి? మేము అందిస్తున్నాలేమో, మా పరిపాలన చూసే మా కోట్లేమని అడుగుతున్నాం. మేము వాళ్ళతో పోతాం, వెళ్తూ పోతాం, వాళ్ళతో ఉంటాం, వెళ్తూ ఉంటాం అంటున్నా. మా బాధ్యత ఏంటలా ఇది? మీరు ప్రకటిస్తారా లేదా? మీరు ప్రకటించకపోతే వాళ్ళే ప్రకటించుకునేటట్టున్నారు. లెటర్ ప్యాడ్ మీద మీది. నడ్డా గారు ప్రకటించే దాని గురించి వెంకట్ గారికి బాధ వద్దు. ప్రజల పక్షాన ముందు పోరాడండి సార్. ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కీర్తన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట గారు. సుమన్ టీవీ డిబేట్లోకి అందుబాటులోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, అక్కడ పొత్తుల రాజకీయాల గురించి మీ విశ్లేషణ అందజేసినందుకు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే 3 ఆప్షన్స్ చెప్పారు. బీజేపీతో ఆల్రెడీ పొత్తులో ఉన్నాం, అలాగే ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, బీజేపీ, టీడీపీ, జనసేన. ఒకవేళ అది కాకపోతే ఇంకో ఆప్షన్ ఉంటుంది, జనసేన ఒంటరిగా పోటీ చేయడం గురించి అని. ఇన్ని ఆప్షన్స్ గురించి కూడా మాట్లాడారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏ ఆప్షన్తో ఎన్నికలకు వెళతారు అనేది. అలాగే జనసేన కూడా అంటుంది త్వరగా ఉమ్మడి అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే క్యాడర్ని డెవలప్ చేసుకోవడంలో ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో బీజేపీ కూడా తన నిర్ణయాన్ని త్వరగా ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ని ఎప్పుడు బీజేపీ ప్రకటిస్తుంది, ఎందుకు ఈ జాప్యాన్ని ఎప్పుడు బ్రేక్ చేస్తుంది అనేది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుతుంది అనేది. ఇవి డిబేట్ విశ్లేషణ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.